సార్, నేను ఎస్ఈటీ స్టూడెంట్ని. 2018లో నా బీఎడ్ కంప్లీట్ అయింది సార్. సుమారు 6.5 సంవత్సరాలు 7 సంవత్సరాల తర్వాత మళ్ళీ డిఎస్సి పోస్టులు అనేవి రిక్రూట్మెంట్ని ప్రభుత్వంలో చేశారు సార్. మేము ఎంతో ఆశగా ఎదురు చూసాం. గత 5 సంవత్సరాలు మాకు నోటిఫికేషన్ రాలేదు. చాలా పెద్ద ఎత్తున నోటిఫికేషన్ వచ్చిందని చాలా సంతోషం వ్యక్తం చేశాం సార్. అలాంటిది రోస్టర్లోని మా గిరిజన పోస్టులు, మా ట్రైబల్ వెల్ఫేర్ పోస్టులు 335 పోస్టులు గాను మాకు కేవలం 21 పోస్టులు మాత్రమే కేటాయించడం జరిగింది సార్. మేము సుమారు 12,000 అప్లికేషన్స్ ఉన్నాయి సార్. మా ఏజెన్సీ ప్రాంతాల నుంచి 21 పోస్టులతో మా నిరుద్యోగులకి ఏమీ న్యాయం జరుగుతుంది సార్. మిగిలిన ఫ్యామిలీస్ ఎంత అన్యాయం అయిపోతాయి సార్. మా గిరిజనులకి చదువుకున్న నిరుద్యోగులుగానే ఇంకా మిగిలిపోతున్నాం సార్. మేము ఇంకా సీఎం గారు మీరు ఆలోచించాలి. ఏజెన్సీ ప్రాంతంలో మాకు ఎలాంటి డెవలప్మెంట్ లేదు, ఎలాంటి కంపెనీస్ లేవు, కొన్ని ఏదైనా ప్రైవేట్ సోర్సింగ్ కూడా లేదు సార్. మేము చదువుకున్న నిరుద్యోగులుగా ఉండిపోతున్నాం. మేము చదువుకున్నది ఇందుగా మేము గవర్నమెంట్ పోస్టులు మేము కొట్టలేకపోతున్నాం వాళ్ళ బాధతో ఉన్నాం సార్. కొన్ని వేల కుటుంబాలు ఉన్నాయి సార్, కొన్ని వేల అప్లికేషన్స్ ఉన్నాయి. మీరు దయచేసి దీనికోసం మీరు ఆలోచించాలి సార్. మా జీవో నెంబర్ 3 రద్దయినప్పటి నుంచి మాకు ఎలాంటి పోస్టులు లేకుండా మీరు ఇలా ఉంటుంది సార్. మేము ఎంత కష్టపడినా నిరుద్యోగంగా నిలిపోతున్నాం. మీరు అంటున్నారు ఏజెన్సీ ప్రాంతాల్లో గంజాయి ఉందని. చదువుకున్న నిరుద్యోగులకి ఉద్యోగాలు లేనప్పుడు ఏం చేస్తారు సార్? ఎవరైనా సరే గంజాయి బాటలు పడతారు, డ్రగ్స్ అమ్ముకుంటారు, ఎలా బ్రతుకుతారు? ఏదో ఒక దారిలో బ్రతుకుతారు. ఒక మంచి దారిలో వెళ్ళాల్సిన నిరుద్యోగులు ఉద్యోగాలు రాకుండా ఒక చెడు దారిలో వెళ్ళాల్సిన అవసరం ఎలా వస్తుంది? గవర్నమెంట్ దీని తక్షణమే స్పందించాలి. మన నిరుద్యోగులకి న్యాయం జరగాలి. కనీసం దాంట్లో ఎంత కొంత కుటుంబాలు కూడా సక్సెస్ఫుల్గా జాబులు లేకపోతే ఎవరైనా అడ్డదారులనే పడతారు. మీరు ఏదైతే డ్రగ్ నిర్మూలన అంటున్నారో ఈ నిరుద్యోగులుగా మిగిలిపోతే నిజంగా అదే బాటలు పడతారు సార్. దయచేసి మీరు స్పందించాలి. మా గిరిజనులకి మీరు న్యాయం చేయాలి. అదే గిరిజనులు కాబట్టి మీరు సైలెంట్గా ఉంటున్నారు. అదే వేరే కేటగిరీస్ వాళ్ళైతే ఈ పాటికి మీరు దానికి తగ్గ సొల్యూషన్ చేసే వాళ్ళేమో మీరు చేయలేకపోతున్నారు. ఎందుకంటే మేము కేవలం గిరిజనులు కాబట్టి, మేము అనగాని వర్గాలం కాబట్టి, మేమేం చేయలేం కాబట్టి మీరు స్పందించాలి సార్. మీ మీద ఒక అపారమైన నమ్మకం ఉంది. మీ గవర్నమెంట్ని మేము నిలబెట్టుకోవాలని అనుకున్నాం. కానీ తెలిసో తెలియక మా నియోజకవర్గంలో అది రాలేకపోయింది. కానీ చిత్తశుద్ధి మీ మీద మాకు చిత్తశుద్ధి ఉంది. మీ మీద మాకు నమ్మకం ఉంది. మీరు ఎలా అయినా మా గిరిజనులకి మా నిరుద్యోగులకి న్యాయం చేస్తారని చూస్తున్నాం. 7 సంవత్సరాలు సార్. ఇంకా మేము ఎందుకు సార్ చదువుకోవాలి? మాకు ఉద్యోగాలు లేనప్పుడు మేము ఎందుకు సార్ అసలు ఇంకా స్కూల్స్ డెవలప్మెంట్ అంటారు? మాకు ఎందుకు సార్ మాకు ఉద్యోగాలే లేనప్పుడు? మా గిరిజనుల నుంచి ఎంతో టూరిజం స్పాట్స్ ఉన్నాయి. ఎంతో తప్పిపోతుంది సార్ ప్రభుత్వానికి. ఎక్కడ చూసినా వాటర్ ఫాల్స్ అంటారు, ఎక్కడ చూసినా అడవులు అంటారు, ప్రకృతి అంటారు. ఇవన్నీ ఎక్కడున్నాయి? గిరిజనులు ఉన్నాయి. మేము ఉండబట్టికే ఉన్నాయి సార్. ఇవన్నీ మీరు ఆలోచించి మా గిరిజనుల పోస్టులు మాకే భర్తీ చేయాలి. ఎందుకంటే 10 రోజుల్లో రిజల్ట్ ఉంది సార్. ఈ 10 రోజుల్లో రిజల్ట్లోనే మాకు రిజల్ట్ కావాలి. మా పోస్టులు మాకే కావాలి. మీరు స్పందించాలి. మీరు స్పందిస్తేనే మా జీవితాలు బాగుపడతాయి సార్. లేకపోతే మీరు ఏదైతే అనుకుంటున్నారో అదే చెడుదారులో మా గిరిజన యువత దాన్ని పడతారు సార్. మీరు స్పందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం సార్. మీకు ఎలా చెప్పాలో కూడా మాకు తెలియట్లేదు సార్. మాకు వేరే భవిష్యత్తు లేదు సార్. మేము చదువుకోవడం కూడా వేస్ట్. నిజంగా మాకు ఐటీడీఏ ఉంది. ఏది పీఓ గారు కూడా బయటికి రావట్లేదు సార్. మా ఐటీడీఏ ఎందుకు సార్? మాకు గిరిజనుల కోసం పెట్టిన ఐటీడీఏ గిరిజనులకే స్పందించకపోతే మాకు ఎందుకు సార్? ఈ ఐటీడీఏలు ఎందుకు? ఇవన్నీ క్లోజ్ చేసేయండి. మాకు రిజర్వేషన్ లేనప్పుడు ఈ ఐటీడీఏలు వద్దు. మాకు ఇంకేమొద్దు సార్. మాకు పీఓ ఇప్పటికీ బయటికి రాలేదు. మేము దాదాపు గంటల నుంచి చేస్తున్నాం. ఎందుకు సార్ రాలేదు పీఓ? ఐటీడీఏ ఎందుకోసం ఉంది? మా కోసమే ఉంది, గిరిజనుల కోసమే ఉంది. మేము గొంతెత్తితే తప్పు, మేము గొంతెత్తితే మాట్లాడకూడదు. ఎందుకంటే మేము తక్కువ కులాల వాళ్ళం, ఎస్టీ వాళ్ళం. వీళ్ళకేం తెలియదు, వీళ్ళకి నాగరికత లేదు. నాగరికత లేని వాళ్ళకి నాగరికతలో ఉండేటట్లు చెయ్యాలే కానీ ఇంకా అనాగరికలుగా మీకు తొక్కి వేస్తున్నారు సార్. మీరు ఎలాగైనా దీనికోసం స్పందించాలి. ఈ 10 రోజుల్లో మా జీవాలు తీసుకొని వచ్చి మా కోసం మాకు భర్తీ చేయాలని కోరుకుంటున్నాను సార్.